జామ్నగర్లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు, కోలీవుడ్ స్టార్స్, అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, టాలీవుడ్ హీరో అయినటువంటి రామ్ చరణ్ను చాలా ఘోరంగా అవమానించారంటూ తాజాగా ఒక వార్త వైరల్గా మారింది. త్రిబుల్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నటువంటి ఈయనకు జరిగినటువంటి ఈ అవమానం తెలిసి మెగా ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనే విషయానికి వస్తే, ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్లో భాగంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అయినటువంటి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ని కూడా స్టేజ్ పైకి పిలిపించి ఈ ముగ్గురు హీరోలతో కలిసి రామ్ చరణ్ కూడా స్టెప్పులు వేశారు. ఇక రామ్ చరణ్ను స్టేజ్ పైకి పిలిచే క్రమంలోనే చరణ్ని ఇడ్లీ వడ అని సంబోధించి షారుఖ్ పిలిచారని, దీంతో కోపం వచ్చి స్టేజ్ దిగిపోయారని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జేబా హాసన్ చెప్పింది. ఇదే విషయాన్ని తన ఇన్స్టా స్టోరీలో పెట్టింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలను వడాపావ్ అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ మెగా ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు. ఏది ఏమైనా ఫన్నీగా అయినా సరే షారుఖ్ చరణ్ని ఇలా పిలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని బాలీవుడ్ హీరోలు తట్టుకోలేకపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.